ఒక ఊరిలో ఒక మంచి సంఘం ఉందట. అందులో ఉన్న వారంతా మంచి విశ్వాసులట, ప్రార్థనా పరులట. చాలా కాలంగా వర్షాలు కురవట్లేదట. వర్షాలు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? వర్షం లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే కరువు ఉంటుంది. అంతే కదా, సింపుల్ రీజన్. అప్పుడు ఆ సంఘస్థులంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక డేట్ పెట్టుకుని మనమంతా కలిసి ఆ రోజు మనం సంఘంలోనికి వెళ్ళి అందరం కలిసి కన్నీటితో ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా ఏమిస్తారు? వర్షాన్ని ఇస్తారు అని ఒక డేట్ పెట్టుకున్నారట. డేట్ పెట్టుకున్నారు అందరూ. మరి అన్ని కుటుంబాలు బయలుదేరతారు కదా, అందరూ బయలుదేరారట. ఒక ఇంటిలో నుండి ఒక తాతగారు ఒక మనవరాలు బయలుదేరుతున్నారట. బయలుదేరే ముందు తాతగారు చకచక బయలుదేరి బయటకు వచ్చేస్తే మనవరాలు లోపలేదో వెతుక్కుంటుందట. తాతగారు అడిగారట, ఏంటమ్మా ఆలస్యం ఏంటి, త్వరగా రా, నేను బయట నుంచున్నాను అన్నారట. కాసేపటికి చకచక బయటకు వచ్చిందట. బయటకు వచ్చినప్పుడు ఆవిడ చేతిలో గొడుగు పట్టుకొని వచ్చిందట. తాతగారు అన్నారట, వింటున్నారా? తాతగారు అన్నారట, ఎందుకమ్మ ఇది, అసలే వర్షాలు లేక బాధపడుతుంటే అన్నారట. అప్పుడు మనవరాలు చెప్పిందట, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళేది వర్షం కావాలనే కదా తాతయ్య, మరి మనం తిరిగి వచ్చేటప్పుడు వర్షం వస్తే తడిసిపోతాం కదా, అందుకు నేనేం తెచ్చుకుంటున్నా. ఇద్దరిలో ఎవరికి ఉంది విశ్వాసం? అర్థమైంది నేను చెప్పింది? అంటే తాతగారు పెద్ద వయసు అయినా ప్రార్థన చేస్తున్నా విశ్వాసే అయినా సరైన విశ్వాసం లేదు. మరి పిల్లలు ఏంటంటే ఏ విషయాన్ని నేర్పిస్తే దానిలో పెరుగుతారు. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తారు అని నేర్పారు కదా. ఇప్పుడు మనం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? వర్షాన్ని ఇస్తారు. మరి వర్షంలో తిరిగి వచ్చేటప్పుడు మనం తడిసిపోతే, అందుకే ముందు జాగ్రత్తగా ఏం పట్టుకెళ్తుంది? గొడుగు పట్టుకు. అసలు అలాంటి పిల్లలు లేరు కదా. ఇప్పుడు అలాంటిదే ఒక బైబిల్ సందర్భం మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము తీసి పట్టుకోండి, నేను విషయాలు చెప్తాను, తర్వాత ముందుకెళ్దాం. ఇది అంతియొకయ సంఘంలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులుగా అనబడిన కాలం. ఆ కాలంలోనే హేరోదు అనేక మందిని చంపేస్తున్నాడు. అందులో భాగంగా మొట్టమొదటిగా జబదయి కుమారుడైన యాకోబు గారిని ఖడ్గంతో చంపేశారు. యాకోబు గారు చనిపోయారు, పేతురు గారిని కూడా చంపేయాలనే ఆలోచనలో ఉన్నారు హేరోదు. వింటున్నారా? ఆ సమయంలో ఏం జరిగిందంటే పేతురు గారిని కూడా పట్టుకుని బంధించి చెరసాలలో వేశారు. అప్పుడు పేతురు గారు చెరసాలలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందో చూసి ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. ఏ ఆసక్తితో? ఏ ఆసక్తి? ఆసక్తే కాదు, అత్యాసక్తి. అత్యాసక్తి అంటే ఏంటి? చెయ్యాలి, చేస్తారు, చేసేశారు అన్న చందాన ప్రార్థన చేస్తున్నారు వీళ్ళంతా. దేని కొరకు? చెరసాలలో ఉన్న పేతురు గారు విడిపించబడాలి అని. చాలా పనులున్నాయి, సంఘం విస్తరించాలి, సువార్త పరిచర్య విస్తారంగా జరగాలి. మాలో పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు పేతురు గారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? బయటికి రావాలి అని చెప్పి సంఘం ప్రార్థన చేస్తుంది. ఎక్కడ చేస్తుంది అంటే మార్కు అను మారుపేరు గల యోహాను గారి తల్లి అయిన మరియ గారి ఇంటిలో ప్రార్థన జరుగుతుంది. అర్థమవుతుందా? ఈలోపు ఏం జరిగిందంటే, నన్ను చూస్తున్నారా? ఈలోపు ఏం జరిగిందంటే దేవదూత చెరసాలలోనికి వెళ్ళడం, కాపలా కాసేవారిని నిద్రపుచ్చడం, పేతురు గారిని లేపడం, నీ చెప్పులు తొడుకో, నీ పై వస్త్రం వేసుకో, నువ్వు బయటకు రమ్మని చెప్పడం. పేతురు గారేమో నేనేదో దర్శనం చూస్తానని అనుకున్నట్లు అన్నీ చేసుకుంటూ ఉండడం. కాసేపటికి పేతురు గారిని బయటికి తీసుకుని వచ్చి వదిలిపెట్టి దేవదూత వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు గారు బయటికి రాగానే అప్పుడు అర్థమైంది ఆయనకి. ఏమని? నేను నిజంగా బయటకు వచ్చాను, చెరసాలలో లేను, దేవుడు తన దూతను పంపి నన్ను విడిపించారని ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ఆయన ఆలోచించారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అఫీషియల్గా విడిపించబడలేదు ఆయన కదా, దేవదూత చేత విడిపించబడ్డారు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే మంచిది? ప్రభుత్వం నన్ను విడిపించలేదు అంటే నేను అఫీషియల్గా తిరిగే ప్రదేశానికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచన రాగా నాకు గుర్తుకొచ్చింది ఏంటి అంటే, సంఘం ఒకటి ఉంది మనకి. సంఘంలో ఉన్న వారంతా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండుంటారు, ఎందుకంటే అక్కడ సంప్రదాయం ఉంది.
కాబట్టి ఇప్పుడు నేను వెంటనే సంఘం ప్రార్థించే చోటుకి వెళ్ళాలి అని పేతురు గారు ఆ చోటుకి వెళ్ళారు. వెళ్ళి తలుపు కొడుతున్నారు. ఎవరు? పేతురు గారు తలుపు కొడుతుంటే అప్పుడు ఈ చిన్నది ఎంటర్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూద్దాం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12 నుండి చదువుదాం. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించి ముందుకు వెళ్దాం. పేతురు గారు వచ్చి ఏం చేస్తున్నారు? తలుపు కొడుతున్నారు. ఇదే సమయం అర్ధరాత్రి సమయం. అర్థమవుతుందా? జనాలందరూ నిద్రపోతున్నారు అంటే ఎంత లేట్ అయినా 11ంటికి పడుకుంటారు మహా అయితే, అవునా కదా? అందరూ పడుకున్న తర్వాత దేవదూత పేతురు గారిని బయటకు తీసుకొచ్చారు అంటే 12 తర్వాత జరుగుతున్న సందర్భం ఇది. సరే 12 కాదు, ఇంకా తక్కువ వేసుకున్న రాత్రి సమయంలో ప్రార్థన జరుగుతుంది. ఆ సమయానికి పేతురు గారు వెళ్ళి ఏం చేశారు? తలుపు కొడుతున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు వినడానికి? రొదే అనే ఒక చిన్నది తలుపు దగ్గరకు వచ్చింది. ఏంటి శబ్దం అవుతుంది అని. ఇక్కడ ఏం గమనించాలంటే అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంటిలో పడుకొనక ప్రార్థనకు వెళ్ళింది చిన్నది. మొదటి విషయం ఎక్కడికి వెళ్ళింది? ఈ అనుభవం మనకుందా? ఎక్కడైనా ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ఖాళీ చేసుకుని వాక్యం వినడానికి, ప్రార్థనలు ఏకీభించడానికి వెళ్తామా? చిన్నపిల్లలైతే అసలు మనమే వద్దంటాం. అమ్మో తెల్లారు స్కూల్కి వెళ్ళాలి నన్ను పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవలేవు కదా. ఏ విద్య కొరకు? ఇక్కడ విద్య కొరకు మనమే బజ్జో పెట్టి వీలైతే నేను వెళ్ళి ఏం వినొచ్చానో నీకు చెప్తానులే, నువ్వు పడుకో అని చెప్తాం మనం. కానీ రొదే యొక్క తల్లిదండ్రులు అలాంటి వారు కాదు. సంఘం హింసించబడుతున్నప్పుడు సంఘం కొరకు ప్రార్థన చేసే కొంతమందిలో ఒక చిన్నది ఉంది. అది ముఖ్యమైన విషయం. అంటే ప్రార్థన చేసుకునే స్థలానికి అది ఎంత సమయమైనా వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగి వెళ్ళిన చిన్నది. 2, పిల్లలు కొన్ని సందర్భాలు వెళ్ళాక లేట్ అయితే నిద్రపోతారు. ఇది జనరల్గా జరుగుద్ది. కానీ ఆ చీకట్లో కూడా హృదయం ఏం చేస్తుంది? మెలకుగానే ఉంది. అంటే నిద్రపోయే గుణం కాదనమాట ఆమెది కదా. ఆమెది ఎలాంటిది? ఆమె గుణం ఎలాంటిది? ఎంత సమయమైనా వారందరితో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తుంది. అంటే ఖచ్చితంగా ఎవరు నేర్పుండాలి? చెప్పాలి మీరు. ఎవరు నేర్పుండాలి? తల్లిదండ్రులే నేర్పాలి. నేర్పారు కనుకనే వాస్తవంగా ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే మిగిలిన వారందరికీ భయపడే ఉన్నారు వాళ్ళు. అలాంటి భయపడే స్థితిలో కూడా ఈ చిన్నది ప్రార్థనకి వెళ్ళింది. మొదటి విషయం. వెళ్ళాక నిద్రపోకుండా ప్రార్థనలో ఏకీభవించింది. ఇక 3వది, పేతురు గారు తలుపు కొడుతుంటే దగ్గరకు వచ్చి వింటుంది. ఎవరు కొట్టేది? ఎందుకు సౌండ్ వస్తుంది? గాలికి కొట్టుకుంటుందా తలుపు? ఎవరైనా వచ్చారా? వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ? తలుపు తీయొచ్చా లేదా ఏంటి అని చాలా ఆలకిస్తుంది అనమాట. బయట నుండి ఎవరు కొడుతున్నారు అనేది తనకు అందిన జ్ఞానంలో ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. వెంటనే ఆమెకు అర్థమైంది. ఏమని? అది పేతురు గారి స్వరం అని అర్థమయ్యింది. అంటే ఖచ్చితంగా ఆయన నాక్ చేసేటప్పుడు మాట్లాడుంటారు, నేనే తలుపు తీయండి అని ఉంటారు. ఇప్పుడు మీరు గమనించవలసిన మరొక విషయం ఏంటి అంటే, పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టింది అంటే ఎంతకాలంగా ఆయన స్వరాన్ని వింటుందో ఆమె. అంతేనా? మనకి పరిచయమైన గొంతు అయితేనే మన లోపల ఉన్న పలానా వాళ్ళని చెప్పగలం. పరిచయం లేని గొంతు అయితే ఎవరో కొత్త గొంతుని ముందే బయటకు వచ్చి చూస్తాం. ఇప్పుడు అమ్మాయి తలుపు తీసి చెప్పట్లేదు ఆ మాట. హృదయ తలుపు తీసి అయ్యో పేతురు గారు వచ్చేసారు మనం ప్రార్థన చేస్తున్నాం అనట్లేదు. మరేమంటుంది? స్వరము విని వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. తలుపు తీయకుండానే వెనక్కి వెళ్ళిపోయి పేతురు గారు వచ్చారని చెప్పింది. ఇప్పుడు సంఘం అంతా ఏం చెప్తుందో విందామే. 15వ వచనం 14 నుంచి చదువుదాం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. ఎందుకు సంతోషించింది చెప్పండి? అమ్మయ్య, మేము ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నామో అది జరిగిపోయింది. అందుకే ఆమె ఏం చేసింది? వెంటనే తలుపు తీయలేదు. ఇదిగో మనం చేసే ప్రార్థనకు ఫలితం వచ్చేసింది, పేతురు గారు వచ్చేసారని చెప్పడానికి ముందు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది.
అంటే ఆమెకు ఆ సమయంలో ఉన్నదంతా ఏంటి? ఏ విషయమై ప్రార్థన చేస్తున్నామో దానికి దేవుడు ఫలాన్ని ఇచ్చారు. అదొక్కటే గమనిస్తుందాం. అంటే ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తుందో అది మీరు ఆలోచించాలి. పెద్దోళ్ళందరూ చేస్తుంటే నాకే నిద్ర పట్టకొచ్చి కూర్చున్నాను అన్నట్టుందా? అలా ఉందా అమ్మాయి పరిస్థితి? ఎలా ఉంది అంటే ఆమె కూడా పేతురు గారు విడిపించబడాలి అని ఆసక్తిగా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ప్రతిఫలం కనిపించగానే ఏం చేసింది? పరిగెత్తుకుంటూ లోపలికి సంతోషంతో వెళ్ళింది. అమ్మయ్య, మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చేసింది అని. అసలు ఈ అనుభవాలు మనకు ఉన్నాయా? మనం ప్రార్థన చేసేటప్పుడు పొందుకుంటామని నమ్మి ప్రార్థన చేసేవాళ్ళు, కానీ అది జరిగినప్పుడు సంతోషంతో దేవునికి కృతజ్ఞత చెప్పేవాళ్ళు కానీ ఉన్నారు ఈరోజు? ఉన్నారా? చాలా తక్కువ అండి. అందుకే ఆ చిన్నదానిని రోదేని మన ముందు పెట్టారు. ఆ హృదయ గురించి మనం నేర్చుకునేటప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత చిన్న వయసులో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిందా అంటే అప్పుడు వెళ్ళగలిగింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో రాత్రి వేళ చిన్నపిల్ల వెళ్ళగలిగిందంటే ముందు నుండి అలా వెళ్ళే అలవాటు ఆమెకు ఉంది. తర్వాత ఆ స్వరం విని గుర్తుపట్టింది తలుపు తీయకుండానే. అంటే అంతకుముందు చాలాసార్లు ఆయన స్వరాన్ని అంటే వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి తరచూ ఆ ప్రదేశానికి వెళ్ళేదనమాట ఆ చిన్నది. ఆ అలవాటు లేకపోతే వెళ్ళేది మనకు తెలుసు. మన పిల్లలు అలవాటు ఉండి వచ్చేవాళ్ళు ఎవరు, అలవాటు లేకుండా ఉండేవాళ్ళు ఎవరు మనకి అర్థమవుదా? చాలా ఈజీగా అర్థమైపోద్ది. సంతోషంతో వెళ్ళి చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చదువుదాం 15వ వచనం. అందుకు వారు నీవు పిచ్చిదానివి అనిరి. ఏమంటున్నారు? ఎందుకు పిచ్చిది? పేతురు గారు ఎక్కడా? అక్కడ బంధించిన విధానం ఏంటనుకుంటున్నావు? 2 సైనికుల మధ్యలో బంధించారు ఆయన్ని. బయట 2 సైనికులు కాపలా ఉన్నారు. వాళ్ళని తప్పించుకొని విడిపించుకొని బయటకు రావడం అంటే ఇప్పుడు జరిగే పని కాదు. నువ్వు పిచ్చిదానివి అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏముంది చెప్పండి మీరు? ఏ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? అసలు ఆ పదం ఏమైనా వర్తిస్తుంది వాళ్ళకి? ఆసక్తితో చేస్తున్నారు, కానీ ఆసక్తిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. ఎప్పుడో వస్తారు బయటికి, ఎప్పుడో ఒకసారి వస్తే బాగుండు అన్నట్టుంది అది ఆ పరిస్థితి చూస్తే. ఆమెను ఏమంటున్నారు? అవునా ఉండి చూద్దాం అనాలి కదా. అలా అనుకుంటే ఏమంటారు? నువ్వు ఉండు పిచ్చిదానివి. అదేనా నువ్వు పిచ్చిదానివి అన్నారంటే ఎలా ఉంటారు? ఎలా అంటారు? ఉండు పిచ్చి అట్లా అంటారు. అప్పుడు ఎలా అంటారు? ఉండు ఏంటి పద్దాకా పేతురు గారు ఇప్పుడు ఎలా వస్తారు? నోర్మి ఏదో తలుపు చూసి రమ్మంటే వెళ్ళొచ్చి పేతురు గారు అంటారు. కూర్చో అలాగే అని ఉంటారు అక్కడ. ఎందుకంటే చిన్నమ్మాయి కదా, పైగా చిన్నమ్మాయి కదా, అది అర్ధరాత్రి వేళ ఖచ్చితంగా అలాగే ఉంటారు. కానీ అమ్మాయి ఏమందో తెలుసా? అది మనం నేర్చుకోవాలి. ఆ చిన్నది ఏం చెప్తుందో విందాం. అయితే తాను చెప్పినదే నిజం. అసలు పదం రాసిన విధానం చూడండి. తాను చెప్పింది నిజం కాదు, తాను చెప్పినదే నేను చెప్తున్నది నిజం. అది పేతురు గారి స్వరం. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందో వినండి. అసలు దాన్ని ఏమంటారు? అలాంటి దృఢమైన నమ్మకం మనకు లేదు. ఏమోలేండి నాకు అలా అనిపించింది, కాదేమోలే చూడండి అనొచ్చలేదా? ఇప్పుడు బయట ఉండి వింటున్న స్వరం కదా, అలాంటి స్వరమే వేరే వాళ్ళది అయ్యి ఉండొచ్చు, బొంగురుపోయి ఉండొచ్చు, గుర్తుపట్టచ్చు, పట్టకపోవచ్చు. వీళ్ళందరూ నువ్వు పిచ్చిదానివి అన్నప్పుడు ఏమనాలి? ఏమోలే నాకు అలా అనిపించిందిలేండి, పోనీ మీరు వెళ్ళి చూడండి అనొచ్చు. కానీ ఏమంటుంది? లేదు ఆయన పేతురు గారే. ఏమంటుంది? ఆయన పేతురే, ఇంకా అసలు డౌటే లేదు. మీరు తలుపు తీసిన పేతురే, తలుపు తీయకపోయినా ఎంత అంటే నేను ఏమంటున్నానంటే ఆయన స్వరాన్ని అంత బాగా గుర్తుపట్టగలుగుతుంది ఆమె. మరి దేవుని స్వరము అనగా దేవుని వాక్యములో ఉన్న ఒక విషయాన్ని, ఆయన స్వరం అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా వినడానికి లేదు కదా, వాక్యంలో ఉన్న ఒక సత్యం నీకు అర్థమైతే నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎదుటి వారికి చెప్పగలిగేలా ఉన్నావా ఇప్పుడు నువ్వు? మనం ఈరోజు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నీ దగ్గరకు ఎన్నో సత్య సంబంధమైన వాక్యాలు నీ దగ్గరకు వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు లేదు అలా కాదు ఇంతే అని చెప్పగలుగుతున్నావా? లేదా నువ్వు నమ్మిన దైవజనులు ఉంటారు కొన్ని విషయాలలో, వాళ్ళని మనం ఏమి అనలేం. లేదండి వాళ్ళు అలా కాదే, నాకు తెలిసినంత వరకు వాళ్ళు అలా కాదు అని కాన్ఫిడెంట్గా చెప్పగలమా? అవునా నేను చాలా మంచోళ్ళు అనుకున్నానే, కాదా? వెంటనే వచ్చేస్తాం సెకండ్ స్టెప్లోకి. మనం నిన్నటి వరకు 99% వాళ్ళ మంచోళ్ళని గొప్పోళ్ళని మనకు తెలిసినా ఒక్క విషయం తెలిస్తే 99ని మర్చిపోతాం మనం. వెంటనే అవునా నేను అలా అనుకోలేదే, కాదా
ఓకే అయితే అనేస్తాం కానీ అక్కడ మనం చెప్పవలసిన మాట ఏంటంటే నాకు తెలిసి ఎప్పుడు వాళ్ళలా కాదండి, నాకు తెలిసి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పగలమా? చిన్నది రోదేనే ఒక చిన్నది అంటే ఈమె కూడా ఇంచుమించు ఏ వయసు అయి ఉండాలి? ఆ 12-13 సంవత్సరాలే అయి ఉండాలి. ఆ వయసులో పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టి పెద్దవాళ్ళంతా ఏకమై కాదు నువ్వు పిచ్చిదానివి అంటున్నా సరే ఆమె ఒకే విషయం మీద నిలబడింది. ఏమని? లేదు ఆయన పేతురే. ఏమంటున్నారు? ఆయన పేతురే పేతురే అంది. నిజంగా అదే జరిగింది కదా. ఈ చిన్న దానిలో నుండి మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మొదటిగా వాక్యం వినబడే స్థలానికి, ప్రార్థన చేసుకునే స్థలానికి రాత్రి వేళైనా ఆడపిల్లైనా వెళ్ళే అలవాటు ఆమెకుంది. 2, తాను వింటున్న విషయాల మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకు ఆ మాట అన్నాను అంటే పేతురు గారి స్వరం వినగానే ఆయన పేతురు గారని సంతోషపడుతుంది. అంటే తాను చేసే ప్రార్థన మీద తనకు నమ్మకం ఉంది. ప్రభు తప్పక కార్యాన్ని చేస్తారు అని నమ్మింది ఆమె, అందుకే సంతోషించగలిగింది. 3వ విషయం, పెద్దవారందరూ కాదన్నా సరే తాను మాత్రం అవును అనే దానిలోనే ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. మనం అలా ఆసక్తిగా వాక్యం వినడానికి వెళ్ళగలిగేవారిగా ఉన్నామా? ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు అపనమ్మకంతో నిన్ను వెనక్కలాగుతుంటే కాదు అని నిలబడగలిగే ధైర్యం, విశ్వాసం మనకుందా? ఏ సమయమైనా వాక్యం వినడానికి ప్రాధాన్యతనిచ్చే వారిలో మనం ఉన్నామా? రాత్రికా చాలా లేట్ అవుద్దేమో, నేను రానులే, రేపొద్దున నాకేముంది, వేరే పని ఉంది, రేపొద్దున పని కొరకు ఈరోజు వాక్యాన్ని వదిలేస్తాం మనం. అవునా? ఏవో పనులు ఉంటాయి. ఎవరికుండో పనులు లేని వాళ్ళు ఎవరుంటారు? ఎవరికి తగిన పని వారికి ఉంటుంది. కానీ వాక్యం వినబడే అవకాశం వచ్చినప్పుడు, వినే అవకాశం వచ్చినప్పుడు, వినిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు వినేవారిలో మనం ఉన్నామా లేదనేది మొదటి ప్రశ్న. ఒకవేళ లేకపోతే హృదయ ఈరోజు మనకు నేర్పిస్తుంది ఏమన్నా తెలుసా? నన్ను చూడండి, రాత్రి వేళ భయంకరమైన పరిస్థితులలో నేను పెద్దలతో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి నేను ఆసక్తి చూపించాను. ఎలాంటి ఆసక్తి? ఆమెది కూడా జ్ఞానానుసారమైన ఆసక్తి. వీరంతా అత్యాసక్తితోనే ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు రిజల్ట్ ఇస్తే మాత్రం నమ్మలేని స్థితిలో మనం అలాగే ఉన్నామేమో కదా. మనం అలాగే ఉన్నాం. పేరుకే క్రైస్తవులం, కానీ మన భక్తి, మన క్రియలు క్రైస్తవులకు తగినట్లుగా అయితే లేకపోతే. హృదయ అనే పేరుకి అర్థం ఏంటి అంటే గులాబీ. హృదయ అనే పేరుకి అర్థం ఏంటి? రోజా, గులాబీ. గులాబీ పువ్వుని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇక జాజి పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు కొందరికి ఇష్టం ఉండదేమో, కానీ మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు మ్యాక్సిమం అందరూ రంగురంగుల వివిధ రంగుల్లోనూ ఉంటాయి. గులాబీలు మంచి వాసనని ఇస్తాయి. ఎవరైనా దానిని పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా, అవునా కదా? ఒక రోజా పువ్వుని స్త్రీలు ఎంత మక్కువగా దాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతారో హృదయ జీవితం కూడా అలాగే ఉంది. ఆమె ఆ చిన్న వయసులోనే కనపరిచే భక్తి, ఆ చిన్న వయసులోనే ప్రార్థించే తీరు, చిన్న వయసులోనే నమ్మిన విధానం, చిన్న వయసులోనే నమ్మిన దానిని చెప్పే తీరును చూసిన ఎవరైనా బయట స్త్రీలు రోజా పూలు కనిపిస్తే పెట్టుకోవాలనో కొనుక్కోవాలని ఎంత ఆశపడతారో ఆ చిన్నదాని జీవితాన్ని కూడా దేవుడు ఎలా మలిచారు అంటే ఆమెకున్న ఆసక్తిని బట్టి ఏ తరము వారైనా ఆ రోజా సువాసన పీల్చుకోవడానికి వీలుగానే రాశారు. అందుకే ఈరోజు మనం ఆమె జీవితాన్ని మాట్లాడుకోండి. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం చెప్పనా? ఒక్క మాట చెప్పనా? ప్లాస్టిక్ రోజా పూల్లా ఉన్నాం. మనకి వాసన ఉండదు, రంగులు ఉంటాయి, రంగురంగుల కలర్లో చేయించుకుంటాం, రంగులు ఉంటాయి, కానీ వాసన ఉండదు. వాసన లేని పువ్వు దగ్గరికి మనుషులే కాదు కీటకాలు కూడా వెళ్ళవు. అందులో మకరందం ఉండదుగా, ఇంకెందుకు వెళ్తాయి? అంటే మిగిలిన జీవరాశికి అవసరం లేదు, మనుషులకి అవసరం లేని ప్లాస్టిక్ పువ్వులా తయారయ్యాం మనం. కానీ దేవుడు అనుకుంటుంది అలా కాదు. లోక సంబంధమైన రోజా కంటే కూడా పరిమళాన్ని ఇచ్చేవారిలా మనం ఉండాలి. నిజమైన ఒరిజినల్ రోజాలా ఉండాలని దేవుడు కోరుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అలాంటి బాధ కానీ హింస కానీ దేవుని పని కొరకు చేయాల్సి వస్తే సలాం, సుఖం ఉంటే చెప్పండి, అన్నీ తీరిపోతే చెప్పండి, దేవుని దగ్గరికి వస్తాం. కానీ బాధలు హింసలు పడే పరిస్థితి మాకు వద్దు అంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? తన్ను తాను పరిమళ వాసనగా మన కొరకు చేసుకున్నారు. అర్థమైందా? ఆయన ఎలా చేసుకుని ఉంటారు? ఆయన చిన్ననాటి దేవుని దగ్గర అన్నీ నేర్చుకుని వచ్చిన చిన్న వయసులో మరియమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు ఆ తల్లి చెప్పినట్టు ఆయన కూడా కొన్ని సందర్భాలలో ఆమె ఒకవేళ చెప్పలేని పరిస్థితి అయినా తాను నేర్చుకున్న దాని ప్రకారం బ్రతకడానికే
నిశ్చయించుకున్నారు. ఆయన ఎక్కడ తన జీవితంలో వచ్చిన సంగతిని మరచిపోయిన వానిగా ఆయన కనబడరు ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్న మరియమ్మ గారి ఇంటిలో ఉన్న రొదె అనే చిన్నదాని సంగతి చూస్తే, వాక్యం అంటే ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వారు, చిన్నవారైనా లేట్ అయినా పర్వాలేదనుకుని వెళ్ళిన వారు, వింటూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో జీవించిన వారు, వారి అవసరత ఉన్నప్పుడు వెళ్ళి చూడవలసి వస్తే వెళ్ళి, తను చిన్నది కాబట్టి అందరిలో ముందు వెళ్ళింది, ఏంటో గమనించింది, వచ్చి వర్తమానాన్ని చెప్పింది. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. చిన్నవారైనా వారికి ఉన్న ఆసక్తి ఈరోజు మనకి